నా పేరు జ్యోతిక. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ భద్రతపై హెచ్చరించిన నిర్మలా సీతారామన్. వైసీపీ ఎమ్మెల్సీ ఆనంద్ బాబుకు 14 రోజుల రిమాండ్. పెద్ద దస్తగిరి హత్య వెనుక ఎవరున్నా వదలం, మంత్రి మండిపల్లి వార్నింగ్. దస్తగిరి హత్యలో డైవర్షన్ పాలిటిక్స్, రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, సైబర్ భద్రతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎస్సీబీఐ సహా అన్ని నియంత్రణ సంస్థలు కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఒక పెద్ద ఎక్స్చేంజ్, డిపాజిటరీ లేదా బ్రోకర్పై సైబర్ దాడి జరిగితే దేశవ్యాప్తంగా మార్కెట్లు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఏఐ ఆధారిత టూల్స్తో సైబర్ దాడులు వేగంగా మరింత సమర్థంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ వ్యవస్థలు కూడా వేగంగా అభివృద్ధి చెందాలని సూచించారు. I would like to emphasize on cyber security issues. SEBI must also be ready to meet emerging challenges. And the most pressing of these, in my view, is cyber security. A single successful cyber attack on a major exchange or a depository or a clearing corporation or large broker could disrupt markets at national scale, erase wealth, and shake public confidence in ways that take years to rebuild. AI-led tools is making cyber attack faster, more adaptive, scalable, and in some cases more autonomous in execution as well. These risks can take many forms. Automated discovery of system vulnerabilities, which is being talked about now in the recent past week, malicious source code interference, attacks aimed at software supply chains that can evolve in real time to evade detection. Therefore, not just SEBI, but all regulated entities will have to remain exceptionally vigilant. The tools of attack are evolving at high speed, and the tools of defense must evolve even faster. SEBI has done commendably well and good work with the cybersecurity and cyber resilience framework that came into effect in April 2025. This is a solid foundation on which ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వైసీపీ నాయకులు కుట్రలకు పాల్పడతారని, దానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్యే ఉదాహరణ అని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వైసీపీ నాయకులు కుట్రలకు పాల్పడతారని, దానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్యే ఉదాహరణ అని శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఒక ప్రజాప్రతినిధి ఇంట్లో వేల కోట్ల విలువైన డాక్యుమెంట్ దొరకడం వాస్తవం కాదని, కమలాపురం మాజీ శాసనసభ్యుడు 200 కోట్ల రూపాయల లావాదేవీ జరిగిందని ఆయన ఆరోపించారు. హెడ్లైన్స్ ఏంటంటే జగన్ రెడ్డి కనుసన్నల్లో పెద్ద దస్తగిరి హత్య. ఈనాడు ఇంకొక పేపర్ లేదు, దాంట్లో సవిత ఫస్ట్ హెడ్లైన్స్ ఇది రాత్రి హత్యలు, తెల్లారక శవాల దగ్గర మొసలి కన్నీళ్లు. హెడ్లైన్స్ ఈనాడు. తర్వాత ఈరోజు ప్రభుత్వ భూమిపై రుణానికి విద్యానందరెడ్డి పన్నాగం. హెడ్లైన్స్. అసలు ఎక్కడికి పోతాండ్రు ఈ పత్రికలు? అసలు ఏమి చేయాలనుకున్నారు, ఏమి చూపించాలనుకుంటున్నారు నాకు అర్థమే కావడం లేదు.
మీ వార్తాపత్రికలు ఉండేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నాయి, ఏ ఏ వాతావరణంలో చెప్పేదానికి పత్రికలుంటే మీ పత్రికల్లో ప్రధానంగా ఏ రకంగా లింకప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలా, ఏ సంబంధం లేదు ఏదో ఒక తోకను పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనేటువంటి ప్రయత్నాలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. నిన్న అనకాపల్లికి పోయినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆడ ఏదో పబ్లిక్ కార్యక్రమం, ఏదో నువ్వు చేసేటువంటి మీలోని డెవలప్మెంట్ ఏదో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులుంటే అది వదిలిపెట్టి వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి అలిపిరిలో జరిగినటువంటి సంఘటన వరకు మాట్లాడుతూ ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డో ఎవరో లింకప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అరాచకానికి పాల్పడుతుండో? అరాచకం కాదా ఇది? వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కన్నుసన్నలోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు. జగన్ కన్నుసన్నలో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు మీదకు నెట్టే యత్నం చేశారని విమర్శించారు. అలాగే పెద్ద దస్తగిరి హత్యను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అంటే డ్రగ్స్లో మత్తులో చేశారని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్లోనే బహిర్గతం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి యొక్క బినామీనా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు దస్తగిరి ఇంట్లో పోలీసు వాళ్ళు చెకప్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు జరగడం జరిగింది. ఆ డాక్యుమెంట్లలో రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి పేరు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంతగా బహిర్గతమైతా వస్తూ ఉన్నా కూడా నిమ్మక నీరెత్తిన విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు దాన్ని తప్పుదారు పట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఒక్కొక్కటిగా ఎక్కడ ఇలాంటి తప్పు చేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ వేమరపాటు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చింది. ఈ హత్య జరుగుతానంటే ఏదైతే కడప ఎస్పీ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి దీన్ని క్షుణ్ణంగా పరీక్షించేటప్పుడే అక్కడ ఎవరైతే వైసీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఉన్నాడో ఆయన పేరు రావడంతో అప్పుడు ఆయన మీద కేసు పెట్టడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజుకి కూడా ఎక్కడ వాళ్ళు ఉన్న కుట్రపూరిత కోణాలు అయితే ఎక్కడ తప్పడం లేదు. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని స్థానిక మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణలతో నిన్న శుక్రవారం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు. అన్యాయంగా ఇరికించారు, వేధిస్తున్నారు. వేధించిన ఏముంది? వాళ్ళే అడిగారు, అడిగినట్లుగా మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అన్యాయంగా ఇరికించారు. ఏం లేదు, అసలు ఎక్కడా లేదండి. సింహాచలం దేవస్థానానికి చెందిన 161 ఎకరాల నిరుపయోగ భూమిని గూగుల్ సంస్థకు లీజుకు ఇవ్వడం ద్వారా 14 ఎకరాలు సుమారు 300 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరడం అభినందనీయమని టీడీపీ మాజీ కార్యదర్శి పాసర్ల ప్రసాద్ అన్నారు. దేవుని ఆస్తులను సద్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. దీన్ని విమర్శిస్తున్న వైసీపీ నేతలు గతంలో జరిగిన భూ ఆక్రమణలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర హెచ్ఆర్డి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు,
అదేవిధంగా స్థానిక ఎంపీ ఎం శ్రీభరత్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త శ్రీ పోస్పాటే అశోక్, మన రాష్ట్ర హెచ్ఆర్డి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీ ఎం శ్రీభరత్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త శ్రీ పోస్పాటే అశోక్. వ్యక్తిగత కక్షలతో పెద్ద దస్తగిరిని ప్రత్యర్థులు చంపితే ముఖ్యమంత్రిగా వారి కుటుంబానికి న్యాయం చేయాల్సిన చంద్రబాబు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ముఖ్య కారణం అంటూ మా పైన ఆరోపణ చేయడం జరిగింది. చంద్రబాబే ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబే నీచ రాజకీయాలు చేస్తాడు అని, నికృష్టపు రాజకీయాలు చేస్తారని, హత్యా రాజకీయాలు ఆద్యుడు ఆయనే అని ప్రజలందరికీ బాగా తెలుసు. హత్యా రాజకీయాలు చేయడం పూర్వం నుంచి మల్లాల బాజీ ఆత్మహత్య నుంచి మొదలుకొని రాఘవేంద్రరావు ఒక రిటైర్డ్ ఆఫీసరు ఆయన హత్య, వంగవీటి మోహన్ రంగా, సో ఇట్లా చెప్పబడితే చాలామందిని ఈ రకంగా చంపి తిమ్మిని బమ్మిని చేయడంలో ఈయన నిష్ఠాతుడు కాబట్టి అది ఇంకొకరి పైన బురద జల్లే కార్యక్రమం చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మరి ముఖ్యంగా రాజారెడ్డి గారి హత్యలో ముద్దాయిలను నెలపాటు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అంటే నువ్వు వెనకుండి రాజారెడ్డి గారిని చంపించినావనే కదా ఉద్దేశం. సో ఈ రకంగా అదే కాకుండా ఇప్పుడు పరిస్థితుల్లో రావులపాలెంలో శనివారం జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో టీడీపీ రాజోలు ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి దేశ నిర్దేశం చేసిన మహనీయుడని, ఆయన ఒక కులానికో మతానికో పరిమితం కాదని కొనియాడారు. బాబురావు గారికి అలాగే కనకరాజు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడికైనా మనం ఒక పొజిషన్ కానీ లేదంటే ఒక మెట్టు ఎదిగి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి పుత్తూరు వచ్చినప్పుడు, మన స్వగ్రామం వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు ఆ కలిగే ఆనందం, అది కూడా ఆడబిడ్డకు కలిగే ఆనందం అంతా ఇంత ఉండదు. అలాగే నేను రావులపాలెం వచ్చినప్పుడు, నేను రావులపాలెం ఆహ్వానించినప్పుడు నాకు కలిగిన సంతోషం నేను మాటల్లో వర్ణించలేనిది. చిన్న బిడ్డగా ఇక్కడ ఉండి మీ అందరితో కలిసి పెరిగాను, ఆడుకున్నాను. కానీ ఈ రోజున నన్ను ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి, అంటే అంబేద్కర్ జయంతి అనేది కేవలం ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో కాదు. ఆయన ఒక మహనీయుడు, మహానుభావుడు. ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరి ముందు తల ఎత్తుకుని ఉన్నామంటే, మరి ముఖ్యంగా ఒక దళిత మహిళగా నేను ముందుకున్నాను, మీ అందరి ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే ఆయన పెట్టిన భిక్ష సుభిక్ష. ఎందుకంటేనండి ఒక రాజ్యాంగం రాశారు, ఒక దేశానికి మార్గాన్ని చూపించారని అంటాం. కానీ మనం నిలబడటానికి మనకు ఒక హక్కు, మనం ఎదగటానికి మనకు ఒక మెట్టు ఆయన కల్పించారు. దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. అందరూ రాజ్యాంగం రాశారు. నిజంగా కూడా రాజ్యాంగంలో ఏముందో అంటే ఎవరికీ కూడా తెలియకపోవచ్చు.
తెలియకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనం సపోర్ట్గా ఉండడం కాదు, మనమే నిలబడాలి, మనమే దాన్ని అందుకోవాలి, మనం దాన్ని రిఫార్మ్ చేయాలి అన్న కసి తపన ఆ రోజు అటువంటి పరిస్థితులు అంటరానితనం, అవమానం ఇవన్నీ ఎదుర్కొని తట్టుకొని నిలబడి ఆనాడు ఆయన రాసిన మార్గాన్ని మనం ఈవేళ వెళ్తున్నాము అంటే ఆ మార్గంలో మనం ఎలా వెళ్తున్నాము అనేది ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందులో నేను, మీరు, మనం అందరం కూడా ఉండాలి. ప్రతిరోజు కూడా మనకు ఒక ఎగ్జామ్ లాగా, ఒక పరీక్ష లాగా. మనం ఈరోజు ఈ మెట్టులో ఉన్నామంటే రేపొద్దు జనరేషన్ దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు. మన క్రితం జనరేషన్ చూసుకుంటే వాళ్ళు సాధక బాధలు అనుభవించి అంబేద్కర్ని ఒక దేవుడిలా కొలిచారు. ఆయన చెప్పిన మార్గాన్ని ఎందుకున్నారు, గైకొన్నారు, మనందరికీ నేర్పారు. కానీ ఆ మార్గాన్ని మనం ఈ విధంగా ఈ జనరేషన్లో ఏ విధంగా తీసుకుంటున్నాం? కేవలం జయంతి రోజునే మనం గుర్తు చేసుకుంటున్నామా? లేదు, లేచిన తర్వాత ప్రతిరోజు ఇది మనకు ఆయన పెట్టిన భిక్ష. ఆ భిక్షను మనం ఏ విధంగా తీసుకుంటున్నాం? తల ఎత్తుకునేలా చేసుకుంటున్నామా, తల దించుకునేలా ఉన్నామని ప్రతి ఒక్కరు నా సోదరులు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది, ఈరోజు చిన్న బిడ్డగా మీ అందరి ముందు ఉన్నా కూడా ఆయన ఇచ్చిన ఆ మహానుభావుడు ఇచ్చిన అవకాశం వల్ల ఈరోజు నేను రాజకీయాల్లో ఒక మెట్టు ఎదిగాను, ఒక మెట్టులో నిలబడ్డాను అంటే ఆయన పెట్టిన సుభిక్ష. దీనికి నేను చాలా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. అది నా సొంత ఊర్లో సొంత గడ్డ మీద చెప్పుకుంటానంటే నా ఆనందం ఇంకా వర్ణనాతీతం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం రాశారు, మార్గం ఏర్పరిచారు. దేశం ఇది కంటే దీనికి అంటే ఇంపార్టెంట్ అయిన విద్యని మనకు వజ్రాయుధంలో ఇచ్చారు. ఆ విద్యలో మనం అందరం ఎదగాలి, మన రాష్ట్రాన్ని, మన జాతిని ఇంకొక మెట్టు ముందుకు మనం తీసుకెళ్ళాలి అన్న ప్రగల్భం పూలుకొని అందరం ముందుకు వెళ్ళాలని, అందులో నేను, మీరు, మనం అందరం ఉండాలని ఇక్కడికి పిలిచిన ప్రతి కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నానండి. అలాగే స్టేజ్ పైన మా ఆంటీ లక్ష్మి గారికి, శేషరత్నం గారికి, చిలువూరు సతీష్ రాజు గారికి, కాశీ గారికి, ఇక్కడ ఉన్న రావులపాలెం రావులపాలెం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. అనాథ పిల్లలు, పేద విద్యార్థులు, ఆర్థికంగా చిరిగిపోతున్న పేద కుటుంబాలకు అండగా ఉంటూ ఉదారతను చాటుతున్నారు గాజువాక సమీపం తుంగ్లం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గోందేశి సుధీర్ రెడ్డి. తన తండ్రి రామిరెడ్డి BHPVలో పనిచేస్తున్న సమయంలో ఆయన చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకున్న సుధీర్ రెడ్డి ఆనాటి నుండి సామాజిక సేవ వైపు దృష్టి పెట్టారు. కరోనా సమయంలో తండ్రి రామిరెడ్డి అకాల మరణం చెందిన తరుణంలో తండ్రి ఆశయాలను, ఆలోచనలను 10 మందికి తెలియజేయాలి, స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం తండ్రి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గాజువాకలోని డిజైర్ సొసైటీ, స్ఫూర్తి అనాథాశ్రమం, జనరేషన్ యువ తదితర సంస్థల్లో సేద తీరుతున్న వందలాది మంది పిల్లలకు తన సేవల ద్వారా సాయపడుతున్నారు. With my father, and I want to give more money every year, and I want to reduce, like, I want to reduce toys and other unnecessary things which I need, and I'm going to use that money to help the charities. Thank you. థ్యాంక్ యూ సో మచ్. క్లైమేట్ ఈస్ వెరీ హాట్. మా నాన్నగారు ఈ రోజుకి కాలం చెల్లి కరెక్ట్గా 5 సంవత్సరాలు అయింది. కోవిడ్ సెకండ్ వేవ్లో ఏప్రిల్ 25, 2021 ఆయన మరణించడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్లో 18 రోజులు ఉన్న తర్వాత ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నేను ఇట్లా చేస్తుంటాను. నాన్నగారు ఇచ్చిన నాకు స్ఫూర్తి ఎటువంటిదంటే, కరెక్ట్గా 20 సంవత్సరాల కిందట నాకు గుర్తుండే సుమారుగా విజయనగరం ఎక్కడికో తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళి నా చెంద ఒక 10,116 రూపాయలు ఎంతో ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత అలా ఎందుకు ఇస్తానో నాకు తెలియదు, నా చేతుల మీద నేను ఇవ్వడం జరిగింది. తర్వాత నేను యూఎస్లో ఉండి ఎవరి ఇయర్ వచ్చినప్పుడు నా చెంత కొంత అమౌంట్ ఇవ్వడం అట్లాగే జరిగింది తప్ప నాకు దీని మీద అమౌంట్ ఇచ్చాము అంతే.
నాన్నగారు ఎప్పుడైతే కాలం చెల్లారో April 25, 2021 అప్పటి నుంచి ఇంకా నాకు అర్థం కలదు. ఫస్ట్ ఇంత చిన్న వయసు 67 అట్లా చనిపోయారు ఇదంతా అని. సరే మన డెస్టినీ ఇంక ఇదే అని చెప్పి నేను ఇండియాలో ఉండిపోవడం జరిగింది. మా మదర్ని అడగడం జరిగింది, అమ్మ మనం అమెరికా వెనక్కి వెళ్దాం అని చెప్పి. నా US గ్రీన్ కార్డు ఉండే, కెనడా PR కార్డు ఉండే. అమ్మ అన్నది ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉన్నాను కదా అంటే సరే నేను ఇంకా విశాఖపట్నంలో తుంగనాలో ఉండిపోవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎలా మా నాన్నగారికి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేస్తాం, ఈ జ్యోతిలింగాలు దర్శించుకుంటాం, నాన్నగారు అన్నీ చేస్తుంటాను. నాకు ఏంటి మా నాన్నగారిని నేను ఎలాగానికి ఆత్మశాంతి చేకూరేది, ఎలాగ ఆయన బ్లెస్సింగ్స్ నా పర్మనెంట్ ఉండాలనుకున్న టైంలో నాకు ఏదో చేయించారు కదా. ఆయన సోదరులు ఉండగా, నాకు తమ్ముళ్ళు ఉండగా, ఎంతమంది ఉండగా నా చెంది ఎందుకు చేయించారంటే సమ్ డెస్టినీ ఈ హాస్ గివెన్ టు మీ, ఐ షుడ్ ఫాలో అని అనిపించి నేను అప్పటి నుంచి విశాఖపట్నంలో ఉన్న ఒక 42 ఈ ఆర్ఫనేజెస్ అంతా నేను వెళ్ళి పరిశీలించడం, వెళ్ళి చూడడం, అందులో జెన్యూన్ ఏవని నాకు నమ్మిన తర్వాత లోపలికి వెళ్ళి అన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏంటి రిక్వైర్మెంట్ అని చెప్పి నేనే గ్యాదర్ చేసి బుక్లో రాసుకొని వెళ్ళి డెలివరీ చేసి అలా ఇచ్చేస్తుండేవాడిని. ఆ తర్వాత నాకు పేపర్లో వేయాలని కానీ ఇది కానీ నాకు ఐడియా లేదు, ఇలా వేయాలి ఇచ్చేస్తున్నాం, అయిపోయింది, అంతా అయిపోయింది. తర్వాత చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నేను ఇన్ఫామ్ చేశాను. సో వాళ్ళు ఎవరికైనా సరే తెలియాలంటే మనం ఒక మీడియాలో, సోషల్ మీడియాలో కానీ, పేపర్లో వేయడం కానీ, ఛానల్స్లో రావడం కానీ వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. సో అది నేను దాన్ని గట్టిగా నమ్మి అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఈ పేపర్కి ఇవ్వడం జరిగింది. సో నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ చెప్పడం జరిగింది. అలా ఇంకా మనం ఇచ్చిన ఈ వాట్ ఎవర్ గ్రాసరీస్ కానీ, వాట్ ఎవర్ ద కిడ్ నీడ్స్ మనం ఇచ్చినన్నీ కూడా జెన్యున్గా చేరాలంటే మనం ఇంకా వాళ్ళకి టైట్ చేయాలని చెప్పి చీఫ్ గెస్ట్ని ఎమ్మెల్యే గారు అయితే కానీ, CA గారు కానీ, ACP గారిని తీసుకెళ్ళి ఆ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇలా నేను చేయడం జరుగుతుంది. ఈ ఆర్ఫనేజ్కి వచ్చేసరికి ఏంటంటే నేనే వెళ్తూ ఉంటాను ఎప్పుడూను. ఈ సంవత్సరానికి 2 సార్లు మటుకు వాళ్ళు మా ఇంటికి రావడం జరుగుతుంది. వాళ్ళు జనరల్గా స్ఫూర్తి ఆర్ఫనేజ్ కానీ, డిజైర్ సొసైటీ కానీ, జనరేషన్ ఇవ్వ కానీ ఎక్కడికి వెళ్ళరు. మన మీద ఉన్న అభిమానంతో, నాన్నగారి మీద ఉన్న దాంతో మన ఇంటికి రావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా బేసిక్లీ ఐసోలేట్ అవ్వకూడదు, దే షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ అనే ఒక కాన్సెప్ట్ నా ఓన్ థాట్. సో తీసుకొచ్చి వాళ్ళు అక్కడే ఉండి అందరూ వెళ్ళి బర్త్డే చేసుకొని కేక్ కట్ చేసి లైక్ వాట్ ఎవర్ వీడు వాళ్ళకి అంత ఇది ఉండదు. సో ఇది ఒక సపరేషన్లో ఉండకూడదని ఈ 2 times మటుకు నేను వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళకి గేమ్స్ చేయడం కానీ, గిఫ్ట్ చేయడం కానీ, ఫుడ్ వాళ్ళకి నచ్చింది అంటే కనుక్కొని ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఇదంతా జరుగుతుంది. ఈ ఆర్ఫనేజ్ విషయానికి వస్తే కనుక నేను చేసిన తర్వాత ఎట్లా వాట్ నెక్స్ట్ మేబీ నేను ఒక 20 years చేస్తాను, దెన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. మా నాన్నగారు నాకు చూపించారని చెప్పి నేనేం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళినా సరే మా అబ్బాయిని సుజిత్ని తీసుకెళ్ళడం. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు చేసిన ఒక 50 కార్యక్రమాల్లో ఒక 40 దాకా తీసుకెళ్ళాను. సో ఆడు ఇనీషియల్గా అడిగాడు, డాడీ వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు ఇదంతా అంటే నా ఉన్న ఇన్కమ్లో 50% అలా ఇస్తున్నాను, వాళ్ళకి ఇస్తున్నాను. సో ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది డాడీ అని అడిగాడు. సో నేను ఒక రఫ్ ఫిగర్ చెప్పాను. డాడీ నాకు టాయ్స్ ఏం కొనమాక, ఇంకా కొంచెం ఎక్కువ డాడీ, ఐ సాక్రిఫైస్ ఫర్ యూ అన్నాడు. సో దిస్ ఈజ్ వాట్ నాకు కావాలనుకున్నది ఇది అప్పుడే చేశాడు. అలా మా తమ్ముడు కూడా చెప్పడం జరిగింది. మొన్న మా సెకండ్ బ్రదర్ ఇండియా వచ్చాడు, అంతా చూశాడు. వాడు ఇన్స్పైర్ అయ్యి ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటానని ఏడాదిలో అన్నాడు. నేను కొన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఏడాదిలో ఇంక అమ్మాయిని ఎలాగైనా ఈ రోజే నేను తీసుకుందాం అనుకున్నాను. తీసుకున్న దత్త ఎలాగంటే కనుక మొత్తం అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు మొత్తం నేనే ఎవ్రీ మంత్ ఫుడ్ కానీ, వాట్ ఎవర్ క్లోతింగ్ కానీ, ఫీజు కానీ మొత్తానికి వెళ్ళి టేక్ కేర్. తర్వాత ఇంజనీరింగ్గా వాట్ ఈస్ దిస్ మెడిసిన్ అనేది అమ్మాయి ఉన్న కెపాసిటీ బట్టి నేను డిసైడ్ చేసి అక్కడి వరకు చదివిస్తాను. అంటే పెళ్లి బిఫోర్ వరకు అమ్మాయి ఎంత చదివిస్తానంటే నేను చేస్తాను. అది ఈ 2 లోపల ఐ టేక్ దట్ కాల్. ఇది మన సరే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడు VOA ఉద్యోగి నాగలక్ష్మి టీడీపీ నేతలు తనను ఉద్యోగం మానుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. 2 నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, 8 నెలల గర్భవతిగా ఉన్న తనకు ఈ ఉద్యోగమే జీవనాధారమని, ఉద్యోగం పోతే ఇబ్బందులు పడతానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏమనగా, అయ్యా నా పేరు కొమ్మలపాటి నాగలక్ష్మి, నేను BSc BEd వరకు చదువుకున్నాను. మాది నల్లగార్లపాడు గ్రామము, రొంపిచెర్ల మండలము, పల్నాడు జిల్లా. అయితే నేను నల్లగార్లపాడు గ్రామంలోని కిరణమయ VOకి VOAగా గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. నా విధి విధానాల్లో నిస్వార్థపూరితంగా ఎలాంటి స్వార్థం లేకుండా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాను. నా మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. నేను ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు చేయలేదు. గత 7 సంవత్సరాలుగా నేను ఈ వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. అయితే గత 2 నెలలుగా నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారు ఎవరనంటే రొంపిచెర్ల మండల ప్రెసిడెంట్ అయినటువంటి పల్లెల నాగిరెడ్డి గారు, అలాగే రొంపిచెర్ల మండల APM గారు నన్ను ఈ వృత్తిలో నుంచి తప్పుకోమని ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నారు. కారణం ఏంటంటే మీరు టీడీపీ పార్టీ వాళ్ళు కాదు అని చెప్పేసి అని అంటున్నారు. మా అన్నయ్య రొంపిచెర్ల మండల జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు.
అయితే నన్ను 2 నెలలుగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అప్పటికి బ్రతిమలాడుతూ ఉన్నాను, దయచేసి నా ముందు దయించి నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఉద్యోగుల నుంచి తప్పించొద్దు అని చెప్పేసి నేను అడుగుతూనే ఉన్నాను. అయినప్పటికీ నన్ను ఎంతో ఒత్తిడికి గురి చేసి నన్ను తీసేయాలని చెప్పి చూస్తూనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా నేను అనారోగ్యంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను. నేను 7 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నాను. నా జీవనాధారం ఇదే. ఉన్న పలంగా నన్ను ఈ ఉద్యోగుల నుంచి తీసేస్తే నేను నా జీవనాన్ని కొనసాగించడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు హాస్పిటల్ మెడిసిన్ కానీ జీవనానికి కానీ ప్రతి ఒక్కటి నేను దీని మీదే ఆధారపడి ఉన్నాను. ప్రభుత్వం వారు నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చూడమని నేను కోరుకొనుచున్నాను. మరొక విషయం ఏంటంటే, నేను వివాహం జరిగి నాకు 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను. నాకు ఇది 8వ నెల. అయితే వీళ్ళు పెట్టే ఒత్తిడిని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభుత్వం వారు గత వారంలో సెల్ ఫోన్స్ ఇచ్చారు. సెల్ ఫోన్స్ ఇచ్చినప్పుడు నాకు కూడా సెల్ ఫోన్స్ ఇస్తాను రమ్మని చెప్పేసి అంటే నేను అందరితో పాటు ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి రమ్మంటే వెళ్తే ఇక్కడ కాదు మొబైల్స్ ఇచ్చేది ఆఫీస్లో అని చెప్పేసి మళ్ళీ రొంపిచెర్ల మండల ఆఫీస్కి రమ్మంటే మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ ఇప్పుడు ఇవ్వడం లేదు, నీకు ఇవ్వాలో వద్దో కూడా ఆలోచించి చెప్తామని చెప్పేసి నన్ను అంత ఎండకి నా మీద దయ లేకుండా నన్ను తిప్పుతూనే ఉన్నారు. అయితే నేను చేసే ఉద్యోగంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను తప్పు చేశాను అని అనిపిస్తే ఖచ్చితంగా నన్ను విధుల్లో నుంచి తప్పించమని చెప్పేసి ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈ జీవనం మీదే ఆధారపడి ఉన్నాను కాబట్టి నాకు నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నేను ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం కేవలం ఈ ఉద్యోగం మాత్రమే. కానీ ఇది నా నుండి ఇప్పుడు దూరం చేయాలని చూస్తున్నారు. నాకు ఏదైనా సమస్య సంభవించిన నాకు కానీ నా బిడ్డకు కానీ ఏదైనా జరిగిన పూర్తి బాధ్యత పల్లెల నాగిరెడ్డి గారిది, అలాగే రొంపిచెర్ల మండలం ఏపీఎం గారిది అని తెలియజేస్తున్నాను. నా యందు దయ ఉంచి నాకు న్యాయం జరిగేలా చూడమని పెద్దలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ భద్రతపై హెచ్చరించిన నిర్మలా సీతారామన్. వైసీపీ ఎమ్మెల్సీ ఆనంద్ బాబుకు 14 రోజుల రిమాండ్. పెద్ద దస్తగిరి హత్య వెనుక ఎవరున్నా వదలం, మంత్రి మండిపల్లి వార్నింగ్. దస్తగిరి హత్యలో డైవర్షన్ పాలిటిక్స్, రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.